అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నుండి మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవలను ధారావాహికంగా విందాం. మొదటి భాగం. సాయం సమయం, నవంబరు నెల. చల్లటి చిరు చలిగాలి ఉండి ఉండి రయ్యిన వీస్తోంది. వీధులన్నీ ఇళ్లకి తరలి వెళ్లే కార్లు, స్కూటర్లు, ఆటోల సముదాయంతో కిక్కిరిసి రద్దీగా ఉన్నాయి. జంట నగరాల మధ్యలో ఉన్న ట్యాంకు బండ మీద సన్నటి మేలి ముసుగుల పొగమంచు ఆవరించుకుంది. ట్యాంక్ బండ మీద నుంచి వస్తున్న జనసముదాయంలో ఒక అమ్మాయి సైకిల్ మీద వస్తోంది. అస్తమిస్తున్న అరుణకాంతులతో ఆమె ముఖకాంతి దీటుగా ఉంది. బ్లాక్ జీన్స్ మీద పసుపు రంగు బెంటన్ టీషర్టు బంధించింది. పొట్టిగా కత్తిరించిన జుట్టుని పైకి గట్టిగా దువ్వి ప్లాస్టిక్ పిన్తో వేసుకుంది. ఆమె ఎంత క్రమబద్ధంగా బంధించినా 4-5 ముంగురులు ఆ బంధం నుండి విడివడి ఉండి ఉండి వస్తున్న గాలికి ఆమె నుదుటి మీద అల్లరి పిల్లల్లా ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నాయి. ఆమె మెడలో సన్నటి గొలుసు తప్ప ఒంటి మీద ఇంకా ఏ ఆభరణాలు లేవు. చేతులు బోసిగా ఉన్నా అదో అందంగానే ఉంది. ఆమె సైకిల్ మీద వస్తున్న తీరు, సైకిలు ఆమెకు బాగా అలవాటులా, అది ఎంతో రద్దీగా ఉన్న బజారులోనైనా అవలీలగా నడపగల సామర్థ్యం ఉన్నట్లు తెలిసిపోతోంది. ఆమె ట్యాంకు బండి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టి మున్సిపల్ ఆఫీసు ముందు నుంచి కుడిపక్కకు తిరిగి సెక్రటేరియట్ వెనుక భాగం జలదృశ్యం దగ్గర నుంచి ఫ్లైఓవర్ మీదుగా వస్తోంది. చీకట్లు కమ్ముకుంటూ వస్తున్న ఆ కెంజాయి వెలుగులో సైకిల్ మీద వెళుతున్న ఈ యువతి దగ్గరగా స్కూటర్ మీద వెళుతున్న 2 యువకులు కామెంట్ చేసి వెకిలిగా ఏదో అనబోయి ఆమె కళ్ళల్లో ధైర్యం చూసి మౌనంగా వెళ్ళిపోయారు. ఆమె రాజ్యభవన్ రోడ్డు నుంచి ఎడమవైపుకు మళ్ళీ పంజాగుట్ట చౌరస్తా దాటి జూబ్లీ హిల్స్ వైపు రాసాగింది. ఆమె టైం చూసుకుంది. 6 గంటలు కావస్తోంది. కానీ శీతాకాలం అవటం వల్ల చీకట్లు కమ్ముకుని వచ్చేస్తున్నాయి. ఏమైనా సరే ఈ పూట ఈ విషయం తేల్చేసుకోవాలి అనే పట్టుదల కనిపిస్తోంది. అనుకున్న పని రేపటికి వాయిదా వేసే వ్యక్తి కాదు ఆమె. ఆ ఒంటరి నిర్మానుష్యమగు రోడ్డు మీద సైకిల్ మీద వెళ్తోంది. అవసరం ఎప్పుడూ భయాన్ని కర్ర పట్టుకుని దూరం నెట్టి ధైర్యాన్ని తోడుగా ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం ఆమె ఆ స్థితిలోనే ఉంది. ఈరోజు ఏమైనా సరే ఈ విషయం తేల్చేసుకోవాలి. ఈ బాధ ఈ రోజుతోనైనా విరగడ అయిపోతే తను హాయిగా చదువుకోవచ్చు. ఆమె ముఖంలో స్థిరచిత్తం, పట్టుదల. కాళ్ళు సైకిల్ని మరింత సునాయాసంగా ముందుకు నడిపిస్తున్నాయి. కార్లలో వెళ్లేవాళ్లు ఆ ఒంటరి రోడ్డు మీద ఆ వేళలో అలా సైకిల్ మీద వెళుతున్న ఆమె ఆత్మధైర్యానికి విస్తుపోతున్నట్టు తిరిగి చూస్తున్నారు. ఆ యువతి ఒక ఇంటి ముందుకు వచ్చి సైకిల్ ఆపింది. జేబులో నుంచి అడ్రస్ కాగితం తీసి చూసింది. తను సరిగ్గా వస్తోందా? ఎక్కడైనా దారి తప్పిందా? అనుమానం వస్తే వెంటనే నివృత్తి చేసుకోవటం ఆమెకు అలవాటు. గుంజాటన పడటం అనేది ఆమె స్వభావంలోనే లేదు. సైకిల్ ఆపి స్టాండ్ వేసి గేటు గడియ చప్పుడు చేసింది. ఏమిటో అంత పెద్ద ఇల్లు, బయట కిటికీ లేదు, చీకటిగా ఉంది. గేటు చప్పుడుకి కుక్క మురిగింది. బయట పోర్టికోలో లైట్ వెలిగింది. తలుపు తెరుచుకుంది. ఒక ఆమె బయటికి వచ్చింది. ఆమె నైటీలో ఉంది. ఇంగ్లీష్లో ఎవరు అని అడిగింది. కొంచెం అడ్రస్ చెబుతారా అడిగింది ఆ అమ్మాయి. ఆవిడ గేటు దగ్గరికి వచ్చింది. ఆమె వెంట నౌకరు తోడు వచ్చాడు. ఆవిడ గేటుకు ఉన్న లైటు వెలుతురులో ఆ అమ్మాయి అందించిన అడ్రస్ కాగితం చూసింది. కుడివైపుకు చేయి చాచి చూపుడు వేలు చూపిస్తూ ఆ చివర కుడివైపు రోడ్డులో ఆఖరి ఇల్లు అంటూ చెప్పింది. ఎవరు మమ్మీ? ఇంట్లో నుంచి ఇంకో అతను వచ్చాడు. ఎవరో వాసు, రఘురామయ్య గారి వాళ్ళ ఇంటి అడ్రస్ అడుగుతుంది. రఘురామయ్య వాళ్ళ ఇల్లా? ఇంత చీకటి పడా? అతను గబగబా 4 అడుగులు ముందుకు వేసి వచ్చి అడ్రస్ అడిగిన అమ్మాయిని యగాదిగా చూశాడు. ఏమిటి పని? తీక్షణంగా అడిగాడు. అద్దెకు ఇల్లు కావాలి. అద్దెకా? వాళ్ళ ఇల్లా? తల్లి కొడుకులిద్దరూ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక భాగం ఉందిట అన్నది. వాళ్ళ ఇంట్లోనా? ఆ దెయ్యాల కొంపలోనా? ఆవిడ అమ్మాయిని యగాదిగా చూస్తూ భయంగా అంది. మనకెందుకు మమ్మీ? అతను వారించాడు. థ్యాంక్ యూ. అడ్రస్ చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పి సైకిల్ తీసుకుంటుంటే ఆ కుర్రాడు మీరు ఆ ఇంటికి వెళ్ళకపోవడం మంచిది అని హెచ్చరిస్తూ సలహా ఇచ్చాడు. ఆ అమ్మాయి అతని సలహాని సీరియస్గానే వింది. ఒక్క క్షణం ఆలోచించింది. ఆ తర్వాత సైకిల్ తీసుకుని ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆకాశంలో గుడ్డి వెన్నెల వస్తోంది. ఆ అమ్మాయి ఆ ఇంటి గేటు బయట సైకిల్ ఆపింది. గేటు తాళం బిగించి ఉంది. 1 కాదు 2 తాళాలు. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ చాలా పెద్దది. చాలా చెట్లున్నాయి. ఆవరణ మధ్యలో ఇల్లు. పాతకాలం పద్ధతిగా 2 రూమ్స్తో, వరండాలతో, జాలి
మెట్ల గోడతో ఉంది. ఆ అమ్మాయి గోడను వెతికింది. కాలింగ్ బెల్ స్విచ్ కనిపించింది. కాలింగ్ బెల్ కనిపించింది. గట్టిగా వేలితో ఒత్తింది. ఒకసారి, రెండోసారి, మూడోసారి. కొద్దిసేపటికి పైభాగం వరండాలో లైటు వెలిగింది. ఎవరు? వరండాలోకి ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన కంఠంలో వార్ధక్యం వల్ల వచ్చే కంపకం వినిపిస్తోంది. నేను సంహిత, పెద్దగా జవాబు చెప్పింది. సంహిత? హూ ఈజ్ సంహిత? ఆయన అడిగాడు. ప్రొఫెసర్ ఆనందమూర్తి పంపించారు నన్ను. అవసరానికి మించి గట్టిగా గొంతెత్తి చెప్పింది. ఆనందమూర్తి? అవును, ఆనందమూర్తి గారి దగ్గర నుండి ఉత్తరం తెచ్చాను బిగ్గరగా అంది. 1 నిమిషం, 2 నిమిషాల తరువాత ఆయన క్రిందికి వచ్చినట్టున్నాడు. పోర్టికోలో లైటు వెలిగింది. కొద్ది నిమిషాల్లో ఆయన పెద్ద బ్యాటరీ లైటు తీసుకుని వచ్చాడు. గేటు తాళం తీయకుండానే గేటు మీద నుంచి ఆమె అందించిన ఉత్తరం చదువుకున్నాడు. విషయం అర్థం అయినట్లుగా తల పంకించింది. ఇప్పుడు కాదు, రేపు రండి మీరు అన్నాడు. నో సార్, రేపు నాకు చాలా అర్జెంటు పని ఉంది. తర్వాత 4 రోజులు వరుసగా కాన్ఫరెన్స్ పని ఉంది. ప్లీజ్, అందుకే ఇప్పుడు వచ్చాను. మీకు 4 గంటలకు అపాయింట్మెంట్ కదా, ఇప్పుడు వచ్చారేం? ఆయన వెళ్ళిపోతున్నాడు. సార్ సార్ పిలిచింది. ఆయన ఆగి తిరిగి చూశాడు. కానీ నా సైకిల్ చెడిపోయింది. బాగు చేయించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. ప్లీజ్ సార్, దయించి కాదనవద్దు. మీరు అడిగిన అద్దె ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నేను అసలు ఇల్లు చూడనవసరం లేదు. ఇదిగో 1 నెల అడ్వాన్స్. నేను రేపు వచ్చేస్తాను. ప్యాంటు జేబులో నుంచి 800 తీసి ఇచ్చేసింది. ఆయన డబ్బు వైపు చూడలేదు, ఆమెనే చూస్తున్నాడు. నేను రేపు మా గది ఖాళీ చేయాలి సార్, ప్లీజ్ సార్ అంది. మీరు రూమ్ చూడకుండా ఎలా అడ్వాన్స్ ఇస్తారు నాకు? పర్వాలేదు అంటున్నానుగా, ఎలా ఉన్నా నేను సర్దుకుంటాను. రూమ్ ఎలా ఉన్నది అనేది ముఖ్యం కానే కాదు. అది నాకు అద్దెకి కావాలి రేపు. నేను తలదాచుకోవడానికి చోటు నాకు ఇస్తే చాలు. ఆయన క్షణం ఆలోచించాడు. మళ్ళీ బ్యాటరీ లైట్ వెలుతురులో ఆనందమూర్తి వ్రాసిన ఉత్తరం చూశాడు. తర్వాత జేబులో నుంచి పెద్ద తాళం చెవుల గుత్తి తీసి గేటుకు వేసిన 2 తాళాలు తీశాడు. రండి అన్నాడు. సంహిత లోపలికి వచ్చింది. అప్పటికే వరండా మెట్ల మీద ఆయన వయసే ఉన్న ఒక ఆమె షాల్ భుజాల చుట్టూ కప్పుకొని నిల్చుని ఉంది. ఎవరు? దీర్ఘం తీసినట్టు అడిగింది. ఆవిడ గొంతు ఆదుర్దాగా ఉంది. ఆనందమూర్తి తన స్టూడెంట్కి గది కావాలని ఫోన్ చేశాడే, ఆ అమ్మాయి అని చెప్పాడు పెద్ద ఆయన. ఆయన నడక కూడా వార్ధక్యం వల్ల నిదానంగా ఉంది. ఇప్పుడా? గేటు తీసి మీరు తీసుకువస్తున్నారా? వయసుతో మీకు మతిపోతుంది. అబ్బా రుక్మిణి, చిన్నపిల్ల పాపం, దూరం నుంచి వచ్చింది. నచ్చ చెబుతున్నాడు ఆయన. వస్తే ఇల్లు చూడడానికి రావాల్సిన సమయం ఇదిటండి. ఆవిడ గొంతు అథారిటీగా, పనివాళ్ల మీద అధికారం చలాయించే అలవాటున్న గొంతులా ఉంది. అప్పటికే సంహిత సైకిల్ తెచ్చి లోపల ప్రహరీ గోడకి ఆనించి వచ్చింది. ఆయన ఆ అమ్మాయిని భార్యకు పరిచయం చేశాడు. మిస్ సంహిత శర్మ, మన ఆనందమూర్తి దగ్గర పిహెచ్డి చేస్తోంది అంటూ చెప్పాడు. సంహిత గౌరవప్రదంగా నమస్కరించింది. ఆవిడ ఊ అన్నట్టు సంహితను చూపులతోనే కొలుస్తున్నట్లు ఆమె ధరించిన జీన్స్ టీషర్టు చూసి చేతులు చెవులు చూస్తోంది. అవుట్ హౌస్ను చూపించి వస్తాను భార్యకి చెప్పాడు ఆయన. ఇలా రండి అన్నాడు ఆయన దోవ తీస్తూ. సంహిత ఆయనని అనుసరించింది. పెద్ద ఆవరణ, పెద్ద పెద్ద చెట్లు, నేలంతా ఎండుటాకులు, విరిగిపడిన చిన్న చిన్న ఎండు కొమ్మలు. వాటి మీద ఇద్దరూ నడుస్తుంటే గలగలమని ఆకుల మీద శబ్దం అవుతోంది. ఆ నిశ్శబ్దంలో అది భయోత్పాతంగా ఉంది. మేం ఇది అసలు అద్దెకు ఇవ్వద్దని అనుకున్నాం, కానీ ఆనంద్ గట్టిగా చెబితేను అంటున్నాడు. ఇంటికి దూరంగా కుడివైపున కాంపౌండ్ వాల్కి ఆనుకుని ఉంది అవుట్ హౌస్. ఆయనకి ఆ తాళం ఒక పట్టాన రాలేదు. సంహిత తాళం చెవి అడిగి తీసుకుని తనే తీసింది. తలుపులు అంతే. ఆయన తోస్తే బలం చాలలేదు. సంహిత గట్టిగా తోసింది. కిర్రుమంటూ తెరుచుకున్నాయి. ఆ శబ్దం ఉలికిపడేలా ఉంది. ఇల్లంతా బూజు గడ్డల మయం. లైటు లేదు. బ్యాటరీ లైట్తోనే ఆయన చూపించాడు. విరిగిన కుర్చీలు, మొక్కకి నీళ్లు పోసే పైపులు, ఎప్పుడో రంగులు వేసి కడక్కుండా పడేసిన బకెట్లు, మగ్గులు మొదలైన పనికిరాని సామాన్లు, తాళ్ళు, కాగితం ఉండలు, అవి బయటపడేసే మనిషి లేనట్టు చిందరవందరగా పడి ఉన్నాయి. ఒక పెద్ద రూమ్, ఒక చిన్న వంట ఇల్లు, ఇంకో చిన్న రూమ్, పెరటి వైపుకి ఒక చిన్న గ్రిల్ వరండా, దానికి ఆనుకొని బాత్రూమ్, లెట్రిన్ ఉన్నాయి. అవుట్ హౌస్కి కాస్త దగ్గరలోనే బావి ఉంది. అన్ని వసతులతో సౌకర్యంగా ఉంది. ఇంటి వారితో సంబంధం లేదు. చాలా దూరంగా ఉంది. మా నౌకరు కోసం ఇది కట్టించి ఇచ్చాం. వాడు మమ్మల్ని చాలా బాధ పెట్టాడు, మోసం చేశాడు. ఇది తనదే అని కోర్టుకెళ్ళాడు. ఖాళీ చేయించడం కష్టం అయిపోయింది.
వెధవ మా ఇంట్లో దెయ్యాలున్నాయని పుకార్లు పుట్టించాడు. చాలా బాధగా, ఆగ్రహంగా, కష్టంగా చెప్పాడాయన. దెయ్యాలంటే నాకు భయం లేదు సార్. సంహిత వెంటనే ఉత్సాహంగా నవ్వు ముఖంతో చెప్పేసింది. వెరీ గుడ్, ఆయన మెచ్చుకుంటూ అన్నాడు. బ్యాటరీ లైట్ వెలుగులో సంహిత ముఖం చూస్తూ, ఒక ఆడపిల్లలో ఈ మాట వినటం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడాయన మళ్ళీ నడుస్తూ తలుపులు వేస్తూ. దెయ్యాలు ఎక్కడో లేవు, మన బుర్రల్లోనే చాలా ఉన్నాయి. ఏమంటావు? ఒక దెయ్యాలే కాదు సార్, మన బుర్రల్లో భల్లూకాలు, కోతులు, జలగలు, పాములు అన్నీ చాలా చాలా ఉన్నాయి అంది. ఆమె అన్న తిరిగి ఆయన నవ్వేశాడు. సంహిత కూడా నవ్వేసింది. ఆయన బ్యాటరీ లైట్ వెలుతుల్లో నవ్వుతున్న సంహిత ముఖం చూశాడు. ఆమెలో వయసుతో వచ్చిన అందం, ఆత్మధైర్యంతో వచ్చిన నిర్భయత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అమ్మాయి అసలు సిసలైన ఆడపిల్లలా ఉంది. కానీ మళ్ళీ మగపిల్లవాడిలా కళ్ళల్లో ఆ నిలబడటంలో ఏదో స్వతంత్ర భావన. ఆయనని అడిగి తీసుకుని సంహిత మళ్ళీ తాళం వేసింది. ఎండుటాకుల మీద నుంచి చప్పుడు చేసుకుంటూ ఇంటివైపుకు వచ్చారు. చెట్ల సందుల్లో నుంచి వెన్నెల దూసుకు వస్తోంది. ఆ నిశ్శబ్దం, ఆ ఆకుల గలగల ఏదో భయోత్పాతంగా ఉన్నా ఆ వెన్నెల సంహితకు ఆనందంగా అనిపించింది. రుక్మిణమ్మగారు మెట్ల మీదనే వీరి కోసం ఎదురు చూస్తోంది. రుక్మిణమ్మగారి దగ్గరికి రాగానే సంహిత చేతులు జోడించి నమస్కరించింది. ఇల్లు నాకు చాలా నచ్చిందండి, నేను అడ్వాన్స్ ఇచ్చేసి వెళతాను అంది. ఆవిడ జవాబు చెప్పకుండా సీరియస్గా భర్త వైపు చూస్తోంది. ఆయన జవాబు చెప్పలేనట్టు చూసి సంహితతో, లోపలికి రండి, మాట్లాడుకుందాం అన్నాడు. రుక్మిణమ్మగారు విసుగ్గా చూసింది. ఆయన ఆ చూపు గమనించి కూడా లక్ష్య పెట్టలేదు. సంహిత వారి వెంట లోపలికి వచ్చింది. లోపల పెద్ద హాలు, జమీందార్ల ఇల్లులా ఉంది. టీవీ మోగుతోంది. రుక్మిణమ్మగారు వెళ్ళి దాని ఎదురుగా సోఫాలో కూర్చుంది. సంహితను కూర్చోమని ఆదేశించాడాయన. సంహిత కూర్చుంది. మళ్ళీ డబ్బు తీసి ఆయనకు అందిస్తుంటే ఆయన ఆగమని చేత్తో వారించారు. ఎవరెవరుంటారు అడిగారు ఆయన. నేను, నా ఫ్రెండ్ చలం, చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇంకా పెద్దవాళ్ళు అడిగారు ఆయన. ఇంకెవరూ ఉండరు అంది. మీరిద్దరే ఉంటారా? అవును సార్, అతను కూడా అద్దె షేర్ చేసుకుంటాడు. అతను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆయన సందేహంగా అడిగాడు. పెళ్ళా? చిచి, అతను మా ఊరి వాడు సార్. మేము చిన్నప్పటి నుంచి పక్క ఇళ్లలో కలిసి పెరిగాం. మేము ఇల్లు ఇవ్వం అనేసింది రుక్మిణమ్మగారు. సంహిత ముఖంలో ఆనందం ఎవరో ఊదేసిన దీపంలా మాయమైపోయింది. నువ్వు మీ అమ్మనో నాన్ననో తెచ్చుకుంటే బాగుంటుంది అన్నాడాయన. అమ్మా నాన్న లేరు సార్, మా తాతయ్య ఉన్నాడు. ఆయనకి నేను చదువుకోవటమే ఇష్టం లేదు. ఆయనకు నాకు పడదు. నా ఫీజులు, చదువు ఖర్చు అంతా నేనే కష్టపడి సంపాదించుకుంటున్నాను. ఎలాగో అలా ఈ పిహెచ్డి అయిపోతే హాయిగా ఉంటాను. నా బాధలన్నీ పోతాయి. నిజమే అనుకో. కానీ ముసలాయన అంటుండగానే రుక్మిణమ్మ కుర్చీలో నుంచి లేవలేనట్టు లేచి లోపలికి వెళ్ళింది. ఇదిగో ఒకసారి ఇలా రండి అని పిలిచింది. ఆయన లేచి వెళ్ళాడు. సంహిత ఆ హాలునే చూస్తోంది. అక్కడున్న అందమైన అరుదైన యాంటిక్స్ కంటే అద్దాల బీరువాలో ఉన్న పుస్తకాలు ఆమెను ఆకర్షించాయి. ఎన్ని పుస్తకాలు! వీళ్ళ హౌస్లో ఉంటే అవన్నీ ఫ్రీగా చదువుకొని ఇవ్వవచ్చు. పుస్తకాల బీరువా మీద ఒక యువతి చిన్నపిల్లాడిని ఎత్తుకున్న ఫోటో ఉంది. ఆమె వయసు 25 లోపే ఉండవచ్చు. ఆ అమ్మాయి, బాబు ఇద్దరూ బాగున్నారు. ఆమె మొహంలో మాతృత్వపు మధురత్వం పరవశంగా కనిపిస్తోంది. ఆయన లోపల నుంచి వచ్చాడు. ముఖం చాలా సీరియస్గా ఉంది. నీకు ఇల్లు ఇవ్వడం మాకు వీలు అవ్వదు అన్నాడు. ఆ చెప్పటంలో బాధ ధ్వనిస్తోంది. ఇవ్వటానికి వీలు కాదా? సంహిత లేచి నిలబడింది. అవును, మీరు అడిగిన అద్దె ఇస్తానన్నానుగా. ₹1 అయినా తగ్గించమని నేను బేరం ఆడలేదే అంది బాధగా. ఆయన ముఖం తిప్పుకొని భార్య వైపు చూశాడు. ఆయనకు ఇల్లు ఇవ్వడం ఇష్టం లేదు చెప్పారుగా. నువ్వు వెళ్ళిరా అమ్మా అంది ఆవిడ వచ్చి టీవీ ఎదురుగుండా కూర్చుంటూ. ఆ చెప్పటంలో రాజసం, పనివాళ్ళని శాసించే ముల్లుకర్రలా ఉంది ఆ స్వరం. సార్ ప్లీజ్ ఆమె అర్థిస్తోంది. వెళ్ళిరా, మాకు ఇష్టం లేదని చెప్పానుగా అంది రుక్మిణమ్మగారు. ఆవిడ గొంతులో ఏదో అపనమ్మకం, విసుగు, భయం. ఆవిడ భర్త వైపు నిశితంగా చూస్తూనే ఉంది. సార్, ఆ అమ్మాయి ఆయన వైపు తిరిగింది. ఆయన పుస్తకం తీసుకువెళ్ళి బీరువాలో పెడుతున్నాడు. నేను చెప్పానా? ఆవిడ గట్టిగా అంది. సంహిత భుజాలు కుంచింది. ఆమె ముఖంలోకి హఠాత్తుగా అలసట వచ్చింది. ఆవేదన ప్రతిబింబిస్తోంది. క్షణం క్రితం ఎంతో బాగున్న ప్రపంచం కళ్ల ముందు కూలిపోయి తనకి ఏమాత్రం పనికిరాని వస్తువులా ఉంది. సార్, ఆయన మాట్లాడలేదు. చేయి విసిరి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. సంహిత గుమ్మం వైపు తిరిగింది. ఇంతలో హఠాత్తుగా లైట్లు పోయినాయి. అంతా చిమ్మ చీకటి.
అయ్యో, బ్యాటరీ లైట్ ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు రుక్మిణి అన్నారాయన. నా చేతికి అన్నా ఇవ్వకపోయారా? మీ మతిమరుపుతో చస్తున్నాను. ఇప్పుడెలా? ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో? తలుపులు తీసే ఉన్నాయి అంది ఆవిడ ఆదుర్దాగా. రుక్కు, నాకేం కనిపించటం లేదు అన్నాడాయన. కదలకుండా అక్కడే ఉండండి అంది ఆవిడ. ఎక్కడ పెట్టారో ఏమిటో, అసలే ఈ మోకాలి నొప్పితో నడవలేక చస్తున్నాను. ఆవిడ ములుగుతూ ఉంటే వెతుకుతుంటే ఫ్లవర్ వాజ్ జారి ధణేలమని శబ్దం మోగింది. ఏమిటి? ఏమిటది? కంగారుగా పెద్ద స్వరంతో అన్నాడు. నా చెయ్యే తగిలింది. బ్యాటరీ లైటు టీపాయ్ మీద పెట్టారా అంది సంహిత. అది ఈ చీకట్లో మాకెలా కనిపిస్తుంది? సంహిత వెతికింది. చేతికి తగిలింది. ఒక్కసారి వెలుగు వచ్చింది. కరెంట్ ఎప్పుడొస్తుందో? రుక్మిణమ్మ గొంతులో రిలీఫ్. సంహిత బ్యాటరీ లైట్తో వెలికి ఫ్యూజ్ బాక్స్ దగ్గరికి వచ్చింది. కుర్చీ వేసుకుని ఎక్కి బ్యాటరీ లైట్ సాయంతో వెతికి చూసి ఫ్యూజ్ పోయింది, వైరుందా అని అడిగింది. రుక్మిణమ్మ గారు బ్యాటరీ లైట్ సాయంతో మూల డ్రాయర్లో నుంచి వైరు తెచ్చి అందించింది. సంహిత ఫ్యూజ్ వేసింది. ఒక్కసారిగా ఇల్లంతా లైట్లు వచ్చేసినాయి. సంహిత కుర్చీ దిగి జేబురుమాలతో తుడిచి తెచ్చి సోఫా సెట్ దగ్గర వేసింది. క్రిందటిసారి 2 రోజులు ఫ్యూజు వేసేవాళ్ళు లేక ఎంత అవస్థపడ్డామో అంది ఆవిడ. థ్యాంక్స్ సంహిత అన్నాడాయన ఆదరంగా చూస్తూ. కూర్చో, ఒక కప్పు టీ తాగి వెళుదు గాని అంది ఆవిడ. నో థ్యాంక్స్ అంది. కానీ వారు సంహితని కూర్చోమని బలవంతం చేశారు. టీ తాగుతుండగా ఆమె చదువు విషయం ఎత్తి ఆమెకి వచ్చిన గోల్డ్ మెడల్స్, ఆటల్లో వచ్చిన పథకాలు, ఆమె కుటుంబంలో ఇబ్బందులు విన్నారు. ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో అడిగింది ఆవిడ. మా అక్క ఉంది, పేరు యోగిత. ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ సరిగ్గా సరిపోయింది. బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. 6 నెలలు తిరగకుండానే కొట్టి పంపాడు. డబ్బు ఇంకా తెమ్మని వేధింపు. మా నాన్న 55వ సంవత్సరంలో ఉమా అని మా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 ఏళ్లు తిరగకుండానే హార్ట్ అటాక్తో పోయాడు. మా అక్కని, సవతి తల్లిని నేనే పోషించాలి. మా తాతయ్య ఉన్నా నాకు ఉపయోగం లేదు. ఆయనకి ఆడపిల్లలు చదవటం అంటే గిట్టదు. ఆయనకి నాకు అస్సలు పడదు. నేను ఇంట్లో నుంచి వచ్చేసి 2 ఏళ్ళయింది. ఏదైనా ఉద్యోగం దొరికితే కానీ మా అక్కని, ఉమని నా దగ్గరికి తెచ్చుకోలేను. టీ తాగే పావు గంటలో ఆమె పట్ల వారికి కలిగిన సందేహాలు తొలగిపోయినాయి. ఆడపిల్ల ఒంటరిగా జీవితంలో నెట్టుకు రావడానికి ప్రయత్నిస్తోంది. మగపిల్లాడిలా తన పనులు తాను ఎవరి మీద ఆధారపడకుండా చేయటం అలవాటైన మనిషిలా ఉంది. సంహిత తాను టీ తాగిన తప్పు కడిగి అక్కడే పెట్టేసింది. ఇదిగో ఇలా రండి, రుక్మిణమ్మ గారు అవతల గదిలోకి వెళ్ళి పిలిచింది. ఆయన వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చారు. చూడమ్మా, ఇల్లు ఇవ్వటానికి అభ్యంతరం లేదు. అద్దె 800కి తక్కువ లేదు. నువ్వు పెళ్లి కాని ఆడపిల్లవి. మాకే ఇబ్బంది లేకుండా ఉండాలి. మాకెప్పుడు నీ పద్ధతి నచ్చకపోతే అప్పుడు మా ఇల్లు తాళం వేసుకుంటాం. నువ్వు ఖాళీ చేసేయాలి అన్నాడు. అలాగే అంది వెంటనే. ఆ కళ్ళలోకి మూగపోయిన ఆశ, సంతోషం 1000 నాదాలతో తిరిగి వస్తున్నాయి. కాగితం మీద రాసివ్వు అన్నాడు ఆయన డ్రాయర్ తీసి తెల్ల కాగితం, పెన్ను తెచ్చి ఇచ్చి. ఆ అమ్మాయి ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆయన డిక్టేట్ చేశాడు. సంహిత బుద్ధిమంతురాలా రాసి సంతకం పెట్టేసి ఇచ్చేసింది. నీకేమైనా షరతులు కావాలంటే వ్రాసుకో అన్నాడు ఆయన. అన్నీ తనకు కావలసిన షరతులే పెట్టడం ఆ చిన్నపిల్లని మోసం చేసినట్లు అనిపిస్తోంది. ఏమీ వద్దు, నాకేం షరతులు లేవు అంది. సరే, రేపు నువ్వు వచ్చి ఆ ఇంట్లో జాయిన్ అవ్వచ్చు అన్నాడు ఆయన కాగితంతో పాటు సంహిత ఇచ్చిన డబ్బును అందుకుంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, రుక్మిణమ్మ గారిని చూస్తూ నమస్కరిస్తూ అనేసింది. ఆయన ఆమెను గేటు వరకు వచ్చి సాగనంపాడు. సంహితను పంపి తాళం వేసుకున్నాడు. సంహిత సైకిల్ మీద వెళుతూ వెనక్కి తిరిగి చూసి చెయ్యి ఆనందంగా ఊపింది. గుడ్డి వెన్నెల్లో పోనీటైల్ ఎగురుతుండగా వడివడిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని చూస్తుంటే ఆయన కళ్ళల్లోకి చివ్వున నీళ్లు వచ్చేసినాయి. ఆయన కళ్ళ ముందు కూతురు బిన్నీ కదిలింది. ఆయన గొంతులో దుఃఖపు తెర నిట్టూర్పుగా బయటకు వచ్చింది. ఈ అమ్మాయికి మనం ఇల్లు ఇచ్చాం, మళ్ళీ మనం ఏమి ఇబ్బందుల్లో పడం కదా అంది ఆవిడ భయంగా. ఏమీ ఇబ్బంది పడం, ఆనందికి తెలిసిన పిల్ల. మనం సంతకం పెట్టించుకున్నాంగా అన్నాడు ఆయన. ఏమిటో క్రితంసారి ఆ విధవ మనల్ని ఎంత బాధ పెట్టాడు. వాడికి ఎదురు 25,000 ఇచ్చి దండం పెట్టినా మనది దెయ్యాల కొంపని ప్రచారం చేసి వెళ్ళాడు. అది పర్వాలేదే, మనల్ని చంపి వెళ్ళలేదుగా, అందుకని వాడిని మంచివాడి కిందనే లెక్క వేసుకోవాలి మనం అన్నాడు ఆయన. ఏమిటో ఆ పిల్ల బ్రతికే ఉంటే ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలినాయి. మనకి అదృష్టం లేని విషయాల గురించి బాధపడి ప్రయోజనం లేదు మరి.
పైకి అన్నా ఆయన గొంతు దుఃఖంతో బాధతో ఉరితాడు బిగిస్తున్నట్టుగా ఉంది. మర్నాడు ఉదయం 9 గంటల వేళ. అదే ఇంటి ముందు ఆటో ఒకటి వచ్చి ఆగింది. ఆటో అంతా సామాన్లతో కిక్కిరిసి ఉంది. స్టీలు క్యారియర్లు, ఎయిర్ బ్యాగులు దానికి వేలాడదీసి ఉన్నాయి. ఆటో ఆగగానే ఆటో డ్రైవర్ వచ్చి సంహిత ఒడిలో ఉన్న పెద్ద బుట్ట తీసి కింద పెట్టగానే సంహిత ఆటోలో నుంచి ఉరికినట్టు దిగింది. తను రాత్రి వచ్చింది ఈ ఇల్లేనా అన్నట్టుగా ఒకసారి అడ్రస్ చెక్ చేసుకుంది. సందేహం లేదు, ఇదే ఇల్లు. గేటు అదే పనిగా 2 తాళాలు బిగించి ఉంది. సంహిత కాలింగ్ బెల్ మోగించింది. కొద్దిసేపు అయిన తర్వాత పెద్ద ఆయన బయటకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ అంది సంహిత ఉత్సాహంగా. ఎవరు అన్నారాయన. నేనండి, సంహితని. సంహిత ఎవరు నాకు తెలియదే అని ఆయన వెళ్ళిపోతున్నాడు. సార్, ఆనంద్ గారు మీ ఇంట్లో అద్దె కోసం రికమెండేషన్ లెటర్ ఇచ్చారండి. రాత్రి వచ్చాను. మీ ఇంట్లో లైట్ పోతే ఫ్యూజ్ వేశాను. ఆయన తిరిగి చూశాడు. ఓ నువ్వా? ఆయన అసహనంగా చూస్తూ గేటు దగ్గరికి వచ్చి తాళం తీశాడు. ఈ డ్రెస్లో నిన్ను గుర్తుపట్టలేదమ్మా, నీ పేరు మర్చిపోయాను అన్నాడు. పర్వాలేదులేండి అంది. కానీ లోపల భయం తెరలుగా వస్తోంది. ఆయనకి డబ్బు అడ్వాన్స్ ఇచ్చి రసీదు తీసుకోలేదు. కాగితం కూడా కోరిన షరతులు రాసి వారికే ఇచ్చింది. తన దగ్గర ఏమీ లేదు. రాత్రి ఆదుర్ద అలాంటిది. సామానంతా వేసుకొని చలం రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. ఇంటి ఆమె నిన్న పొద్దుటే సామానంతా బయట గిరాటేసింది. నిన్నంతా అద్దె ఇంటి కోసం తిరుగుతూనే ఉంది. తనకి వచ్చిన కష్టం విని ఆనందమూర్తి వీరికి రికమెండేషన్ ఉత్తరం రాసి ఇచ్చి ఫోన్ కూడా చేశాడు. సైకిల్ మీద వస్తుంటే చెడిపోయింది. అది బాగు చేయించుకుని వచ్చింది. ఇదిగో నా ఫ్రెండ్ చలం. సంహిత ఆటో వైపు చూపించింది. గిన్నెలు పెట్టిన బుట్ట, ట్రంకు పెట్టె, దానిమీద పసుపు చుట్ట మధ్య మునిగిపోయినట్టున్న చలం పక్క నుంచి చెంప కాస్త కనిపిస్తోంది. అప్పటికే ఆటో అతను సామాను ఒక్కొక్కటి తీసి కింద పెడుతున్నాడు. చలం సామాను తప్పించుకొని దిగి నమస్కారం చేశాడు. నాజూకైన ముఖం, కళ్ళద్దాలు. నమస్కారమండి అంటుంటే ఆ గొంతు ఆడపిల్లల శుతిమెత్తగా ఉంది. ఆ సామాను లోపలికి తీసుకురా చలం అంది సంహిత. రండి రండి. ఆయన తాళం తీసి గేటు తెరిచాడు. ఆటో లోపలికి వస్తుందిగా అన్నాడు చలం. వద్దు వద్దు, ఆటో బయటనే ఆపి సామాను లోపలికి మీరే తెచ్చుకోండి అన్నారాయన. చలం సంహిత వైపు చూశాడు. అలాగే చెయ్యి అంది. చలం వెళ్ళి ఆటో అతను దింపుతున్న సామాను చేతుల మధ్య దొంతరగా పెట్టించుకుని తెస్తున్నాడు. రాఘవేంద్రరావు గారు, సంహిత అవుట్ హౌస్ దగ్గరికి వచ్చారు. రాత్రి అంత భయంకరంగా లేదు ఇప్పుడు. ఆకులు నిండిపోయి అలాగే ఉన్నాయి. చెట్ల గాలి వీస్తుంటే తెరలుగా రాలి కింద పడుతున్నాయి. ఆయన అవుట్ హౌస్ తాళం తెరిచాడు. తాళం చెవి తీసి సంహితకి ఒకటి ఇస్తూ, మా తాళం ఉండాలి. ఒక తాళం చెవి మీ దగ్గర, ఇంకో తాళం చెవి దగ్గర మా దగ్గర ఉండాలి. ఇది మా ఇంట్లో రూల్, ఎవరైనా అంతే అన్నాడు. సంహిత ఆనందంగా తీసుకుంది. తాళం ఒకటి కొనాల్సిన ఖర్చు తప్పిపోయిందని సంతోషపడింది. చూడమ్మా, నీ పేరేమిటి అన్నాడు. సంహిత నమ్రతగా చెప్పింది. మా కుక్కకి అసలు ఒంట్లో బాగాలేదు, కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మా డ్రైవర్కి జ్వరంగా ఉంది, రావటం లేదు. ఈ ఆటో అతను వస్తాడా? సంహిత ఆటో అతన్ని అడిగింది. అతను అడ్రస్ అడిగాడు. సంహిత ఆయనని అడిగింది. ఆయన అని 2 సార్లు అడిగి చెప్పాడు. సంహితకి ఆయన ట్రబుల్ అర్థమైంది. ఆయనకి సరిగ్గా వినపడటం లేదు. ఆటో అతను అంగీకరించగానే ఆయన సంహిత వైపు తిరిగి, నేను కుక్కని తీసుకెళ్ళి వస్తాను. నువ్వు నాతో వచ్చి ఈ గేటు తాళాలు వేసేసుకో. ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే మొదట ఈ అవుట్ హౌస్కే వినవస్తుంది. నా భార్యకి కీళ్ల నొప్పులు, మందు వేసుకుంది. గేటు వరకు ఆమె నడవటం చాలా కష్టం అని చెప్పాడు. సంహిత తల ఊపి తాళం చెవులు తీసుకుంది. ఆయన లోపలికి వెళ్ళి కుక్కని ఎత్తుకుని తీసుకువచ్చాడు. చిన్న పామరిన్ డాగ్. నా బుజ్జి, డాక్టర్ దగ్గరికి వెళుతున్నాంగా, బాధ పోతుందిలే. పాపిష్టివాడిని. నేను నీకు బిస్కెట్స్ ఎక్కువ వేశాను, నా ప్రేమ మండిపోను. నీ బుజ్జి పొట్టకి ఎంత నొప్పి వచ్చిందిరా కన్నా. అమ్మాయి, నీ పేరు? ఆయన సందేహంగా సంహితను చూశాడు. సంహిత అంది. ఆయన ఇప్పుడు చెవికి మిషన్ పెట్టుకున్నాడు. సంహిత మాట మామూలుగానే వినిపిస్తోంది. ఆ కుక్కకి బాంబే డైయింగ్ టవల్ కప్పాడు. ఆటో అతనితో, ఎంత ఆలస్యమైనా సరే నాతో ఉండి నన్ను ఇంటికి తీసుకురావాలి. డబ్బు నువ్వు అడిగినంత ఇస్తాను, అట్లా అయితేనే నన్ను తీసుకువెళ్ళు అన్నాడు. ఆటో అతను తల ఊపాడు. ఆటోలో ఆయన ఎక్కాడు. కుక్కని ఒడిలో కూర్చోబెట్టుకుని టవల్ జాగ్రత్తగా కప్పాడు. ఆటో అతను బయలుదేరబోతుంటే ఆగమని అన్నాడు సంహితను చూస్తూ. నువ్వు ముందు గేటుకు తాళం వేయి అన్నాడు. సంహిత వేసింది.
ఆయన ఆటోని పదమని చెప్పాడు. ఆటో వెళ్ళింది. సంహిత గేటు తాళం మళ్ళా సరిచూసి ఇంటికి అభిముఖంగా తిరిగింది. ఆకాశంలోకి నిటారుగా నిలబడినట్లుగా పెద్ద భవంతి, చుట్టూరా పెద్ద చెట్లు, ఎండిన కొమ్మలు, రాలిన ఆకులు, రంగులు మాసిన ఆ భవంతి అదొక గడచిన స్వప్నంలా ఉంది. ఇల్లు రాత్రంత నిశ్శబ్దంగానే ఉంది. ఎక్కడా మనిషి అలికిడి లేదు. సంహితకి ఏమిటోగా అనిపించింది. సర్వం నశించిన ఒక శ్మశానంలోకి వచ్చిన భావనగా మనసు జలధరించింది. ఆ ఇంటి ఆవరణంతా ఏదో అందమైనది, శిథిలమైన విషాదం స్మృతిగా ఆ ఇంటి చూపరులకి ఆ చెట్ల కొమ్మలు వేళ్లాడుతున్నట్లుగా ఉంది. సంహిత చలంపించిన పిలుపు ఆవరణంతా ప్రతిధ్వనించింది. వస్తున్నా కేక పెట్టింది. సంహిత పాదాల కింద ఎండుటాకుల రోదన మధ్య నుంచి పరుగు తీస్తూ, పాదాలు ఎత్తివేస్తూ లేడీలా అవుట్ హౌస్ వైపు పరిగెత్తుకు వచ్చింది. చలం తుమ్ముతున్నాడు. 1 కాదు, 2 కాదు, 10, 20, 30. ఇదేం ఇల్లు, ఇదేం లోకం, ఈ దెయ్యాల కొంపలో నేనుండలేను అన్నాడు చేతులు తిప్పుతూ. అతని ముక్కు కళ్ళు నీళ్లమయం అయినాయి. ముఖం ఎర్రబడింది. తుమ్ముల వేగానికి కళ్ళజోడు కింద పడిపోతుంటే 2 చేతులతో ఆపి పట్టుకుంటున్నాడు. అమ్మో నాయనో అంటూ బయటికి వచ్చాడు. నువ్వు కూర్చో చలం, నీకు ఎలర్జీ కదా, నేను బాగు చేస్తాను అంతా అంటూ బిందె ఒకటి బయట బోర్లించి చలని దాని మీద కూర్చోమని తుమ్ములు తగ్గడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సంహిత అక్కడే ఉన్న కర్ర ఒకటి తీసుకుంది. దానికి షర్టు చుట్టింది. 10 నిమిషాల్లో బూజు అంతా లాగేసి తెచ్చి బయటపడేసింది. అయ్యయ్యో నా షర్టు! చలం మొత్తుకున్నాడు. ఊరికే ఏడవకు, నేను ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తానులే. ఆ మరకలు పోతాయా? బాధపడిపోయాడు. ఆ గళ్ళలో తెలియవుగా, డిజైన్గా ఉంటుంది. ఇదిగో చలం, నన్ను చిరాకు పెట్టకు. నువ్వేమో తుమ్ముతూ కూర్చున్నావు. నీ పని కూడా నేను చేస్తుంటే నసపెడతావేమిటి అంది కసురుతూ. ఏమిటో ఈ ఇల్లు, ఈ చోటు చూస్తుంటే నాకు భయం వేస్తోంది. భయం అనేది ఒక పెద్ద భ్రమ అని చెప్పాను. అయినా ఈ ఇంటికి ఏమైంది? అసలు బోడి 800కి ఇంత ఇల్లు మనకి వస్తుందా? ఎవడికి కావాలి బోడి పెద్ద ఇల్లు? ఇంత అద్దె ఎలా ఇస్తావు? ఇదిగో చెబుతున్నా, నేను నిన్ననే బ్యాంకులో నుంచి 600 ఇచ్చేశాను. నా వాటా నెలకి 150 చొప్పున 4 నెలల అద్దె నీకు ఇచ్చేశాను. ఇక 1 పైసా ఇవ్వను. ఇవ్వకు అంది. ఇవ్వకు, అలాగే చెప్పేస్తావు. ఇంటి అద్దె ఎలా కడతావు? ఎలాగో అలా ఇస్తాను, సరేనా? నీ వ్యధవ అనుమానాలతో ఇల్లు దొరికిందనే సంతోషం లేకుండా చేస్తున్నావు నాకు అరిచింది సంహిత. సరే సరే అన్నాడు. సంహిత క్యారేజీ తెచ్చి అతని ముందు పడేసింది. వెళ్ళి ఏదైనా హోటల్ చూసి భోజనం తీసుకురా, ఆకలితో చచ్చిపోతున్నాను అంది. డబ్బులు ఇవ్వు అన్నాడు. ఫస్ట్కి లెక్కలు చూద్దామని చెప్పానుగా అంది. నువ్వు లెక్కలు రాయమంటే రాయవు, నేను రాసినవి గుర్తులేదంటావు. ఎలా చావాలి నీతో? చలం సణుక్కుంటూ సైకిల్ తీసుకుని క్యారియర్ తీసుకుని వెళ్ళాడు. సంహిత అతనితో వెళ్ళి గేటు తెరిచి మళ్ళీ వేసి వచ్చింది. సంహిత యుద్ధ సమయాన జవాన్లు హడావుడిగా అర్జెంటుగా సర్వం మరిచి రిపేర్లు చేసినట్లుగా ఇల్లంతా గబగబా బూజు దులిపి ఇల్లు ఊడ్చి కిటికీలు తెరిచి ఇల్లు తుడిచేసింది. బూజు తల అంతా అంటింది. సున్నం చెంపలకి ముక్కుకి పూసుకున్నట్టు ఉంది. బాత్రూంలో అద్దంలో ప్రతిబింబం చూసుకుంది. పక్కున నవ్వొచ్చింది. ఎలా ఉంటేనే ముఖం అంతా సంతోషంతో వెలిగిపోతోంది. నిన్న ఈ వేళకి తనకి ఎంత ఆదుర్దా! నడి బజారున గాలిలో దీపంలా ఆశ్రయం లేనట్టు ఉంది. ఎక్కడికి వెళుతుంది? ఎవరు రాణిస్తారు? ఈ చేదు అనుభవాల పరంపరలో ప్రపంచం కూడా మర్చిపోయింది. చలం వెంట ఉంటే ఎవరూ అద్దెకి ఇల్లు ఇవ్వను అంటున్నారు. ఇల్లు దొరికినా దొరక్కపోయినా ఈ మహానగరంలో తనకి చలం తోడుగా ఉంటే చాలా ఇబ్బందులు తప్పిపోతాయి. చలాన్ని మాత్రం తను వదలదు. ఇలాగే ఇల్లు ఖాళీ చేస్తూ వెతుకుతూ గడపాల్సిందే. పిహెచ్డి పూర్తి అయ్యే వరకు తనకి తిప్పలు తప్పవు. చలం పెట్టి తెచ్చి బట్టలు సర్దింది. బుట్టలో కుక్కిన అతని బట్టలు తీసి హ్యాంగర్స్కి వేసి తాడు తగిలించింది. ఇల్లంతా నీట్గా అయింది. మొదటి భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.